ఆపన్నా ప్లీజ్ అర్థం చేసుకున్నా అన్న ఆపన్నా ప్లీజ్ అర్థం చేసుకున్నా అన్న ఒక్క నిమిషం ఆగండి ఆపండి అన్న నేను అరుస్తాను చెప్తున్నాను అరుచుకోండి ఇక్కడ మాకు వారానికి ఒక 2-3 లక్షలు కావాలనుకుంటాం. దానికి మేమేం చేస్తామంటే ఇలాగే కార్లు ఎక్కించుకొని భయపెట్టి డబ్బులు తీసుకుంటాం మొబైల్ సరిపోయింది. కెమెరా పక్క చూడద్దు బ్రో. ఋషికొండ ఎటువైపు? స్ట్రైట్ కి వెళ్ళిపోను. మీరు ఎంతవరకు వెళ్తున్నారు? మేము ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళాలి. స్ట్రైట్ కి వెళ్ళిపోను. ఎటు సైడ్? మేము ఇటు సైడ్ వెళ్ళాలన్నా తిరిగిపోవాలి. ఎటు? గీతం హాస్పిటల్ చూపిస్తారా? మళ్ళీ ఆ టర్నింగ్ లో డ్రాప్ చేసేస్తాను కావాలంటే మిమ్మల్ని. మీ కొత్త 3 times తిరిగి అంటే ఏమీ తెలియని ఊర్లో ఏమంటారు ఎంత వెతికినా ఏం దొరకదు ఒక్కొక్కసారి. అది గీతంలో నాది కూడా డ్యూటీ. బ్యాగ్ పెట్టేసి వెళ్దామా కావాలంటే? రండి. ఇప్పుడు బ్యాగ్ పెట్టేద్దామా? నేను అలాగ వచ్చేస్తున్నా. ఏం చేస్తుంటారు గీతంలో? నేను క్యాషియర్ చేస్తాను. ఏం పేరు? రాము. రాము. సీట్ బెల్ట్ పెట్టుకో. సౌండ్ వచ్చేస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సౌండ్ వచ్చేస్తుంది. అలా ఇలా ఆ క్లిప్ ఉంటుంది, క్లిప్ తీసి ఇక్కడ పెట్టు. క్లిప్ వెళ్ళగా నీ చేయి దగ్గర చూడు. తీసుకుని మాది హైదరాబాద్. పని మీద చాలా మంది వచ్చారు గీతం అందుకే కాలేజ్ నుంచి. ఏ ఊరు మీది? మాది గజపతి నగరం సార్. అటు విజయనగరం. గజపతి నగరా? ఈవెంట్స్ అవుతున్నాయి కదా హైదరాబాద్ నుంచి గీతం కాలేజ్ ఢిల్లీ నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఇటువైపు ఎంత దూరం మీ రూము? ఒక 5 నిమిషాలు ఉంటుంది. ఏం పేరు అన్నారు? ఏజ్ ఎంత? నాది 28 అన్న. మరి హాస్పిటల్లో చేస్తావు కదా, ఆరోగ్యం అంతా బాగానే ఉందా? హాస్పిటల్ కాదు, గీతం కాలేజీలోని క్యాంటీన్ గా క్యాష్. ఓకే. మీకు ఆరోగ్యం అంతా బాగానే ఉందా? మీకు ఫ్రీగా చేస్తారు అక్కడ? ఫ్రీ, అందరికి ఫ్రీ అన్న. అందరికి ఫ్రీ అన్న. అదే కన్సల్టెన్సీ ఫీజు ఫ్రీ అనుకుంటా. మేము అందుకే వచ్చాం, ఫ్రీ కాబట్టి. ఈ డబ్బులు బ్రో, డబ్బులు సంపాదిస్తున్నాం కానీ ఉండట్లేదు అసలు. ఇటువైపు ఉండట్లేదు డబ్బులు. అంటే అడ్డదారిగా సంపాదిస్తే ఎవరికి ఉండవు కదా, కష్టపడి సంపాదిస్తే ఉంటాయి. మేమేం చేస్తాం మరి? అడ్డదారిలో సంపాదిస్తాం అన్నమాట. అడ్డదారి అంటే ఎలాంటిది? ఇప్పుడు ఈ కారు ఉంది, ఫోన్ ఉంది, ఇవన్నీ ఎలా కొంటాం అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఇక్కడ కూడా తవ్వుతున్నట్టున్నారు. అబ్బా వెళ్ళిపోవచ్చా? మీకు శాలరీ ఎంత? నాకు 17,000. సంవత్సరం అంతా కష్టపడితే 1,50,000 2 లక్షలు వస్తుంది. మాకు వారానికి ఒక 2-3 లక్షలు కావాలనుకుంటాం. దానికి మేమేం చేస్తామంటే ఇలాగే కార్లు ఎక్కించుకొని భయపెట్టి డబ్బులు తీసుకుంటాం. మొబైల్స్. అది మీ దగ్గర ఎంత ఉన్నాయి? మా దగ్గర ఏమంటుంది, బ్యాగ్ సెల్ తప్ప. సెల్ ఏ సెల్ ఇది? రెడ్మీ. పట్టు. ఎంత ఇది? 17. డబ్బులు ఏమంటే ఇటు సైడ్ అన్న. అటు సైడ్ నీ రూమ్ వరకు ఎందుకు వెళ్తాం అన్న? నాకు టైం అయిపోయింది, ముందే చెప్పాను. పోన్లే, డబ్బు ఇక్కడ సైడ్ కాకపోతే ఇక్కడ దించేస్తాను అన్న. అదే వద్దు, చెప్తాను కదా నాకు డ్యూటీకి టైం. అందుకే నా దగ్గర ఏమన్నా ఇవ్వడానికన్నా డబ్బులు ఎంత ఉంటే అంత ఇచ్చు. నా దగ్గర ఏం లేవు. నిజం అన్నా, ఇవి ఉన్నాయి కదా, ఏంటి డబ్బులే కదా. ఇవి పట్టుకొని మీరు ఏం చేస్తారన్న?
ఇచ్చే మీ రూపాయి కూడా అలా ఖర్చుకి బ్రో ఒకసారి వదులు. ఒక నిమిషం ఖర్చుకి వస్తే బాగోదు బాగోదు, అందుకే నేను చెప్తాను. నేను అన్నా బ్రో వదిలి చెప్పింది నేను, ఇదే మాకు ఎక్కువ. నీకు అది ఎక్కువలాగా ఉందా? అది మర్యాద ఇచ్చే అని ఎందుకన్నా అలాగా? మరి ఏంది, మేము హైదరాబాద్ అంటే ఎట్లా ఉంటుంది? ఒక్క నిమిషం ఉందా ఇచ్చేస్తాను, ఒక్క నిమిషం ఉందా ఇచ్చేస్తాను. నీట్గా ఇది బాగుంది కదా. చలో నీ మొబైల్ ఎందుకన్నా? మొబైల్ అమ్ముకోవడానికి నీ ఏటని ఇలాగ లిఫ్ట్ అడిగారు, ఇచ్చాను. నేను డ్యూటీ మనిషి కూడా ఇచ్చాను కదన్నా. అని అని అది ఎందుకని అలాగా? అని అది ఎందుకని అలాగా? 10 నెంబర్ చాలు అన్న. అన్నయ్య ఒక్క నిమిషం వెళ్ళిపోతాను. మిమ్మల్ని బైక్లో ఒకటి ఫాలో అవుతాడు అనమాట, మాకు తెలిసిన మనిషి. నిన్నే ఈ రోజు వరకు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. ఎక్కడైనా నువ్వు నోరిప్పావంటే మాత్రం నీ పని అయిపోయినట్టే. చలో డోరేస్. అన్నయ్య ఏందన్నయ్య ఇప్పుడు? ఒక రూమ్కి తీసుకెళ్ళి 24 గంటల నుంచి వదిలేస్తాం. ఒక్క నిమిషం ఆఫ్ చేయండి అన్న, నేను దిగిపోతున్నా. అన్న ఒక్క నిమిషం ఆగండి, ఆపండి అన్న, నేను అరుస్తాను చెప్తున్నాను. అరుచుకోండి ఇక్కడ పార్లో చిన్నది కూడా వినిపించదు బయటకి. అన్న ఆపన్నా ప్లీజ్, అర్థం చేసుకున్నా. అన్న ఆపన్నా ప్లీజ్, అర్థం చేసుకున్నా. ఇదేటన్నా 24 గంటలు డ్యూటీకి నేను టైం అయిపోతున్నా. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు ఎటన్నా. నేను అందుకే చెప్పాను లిఫ్ట్ అని చెప్తే మీరు ఇలా చెప్పాను. అరుచుకోండి అర్థం చేసుకున్న సిచ్యువేషన్ వేరన్నా. సిచ్యువేషన్ వేరా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక్కడ ఆఫ్ చేస్తుంది అయితే వచ్చినట్టున్నారు వెనకతలు మనాలి. ఏదైనా అయితే వెళ్ళిపోండి, ఇక్కడ దించేసి అక్కడ దించాలా. కానీ ఎవరికైనా చెప్పారనుకో, నా మొబైల్ ఇచ్చింది నేను ఎందుకన్నా చెప్తాను. మొబైల్ మాకు అదే కదా, అప్పుడు అమ్మితే మాకు 7,000 వచ్చినా చాలు. దిగిన వెంటనే సైలెంట్గా రూమ్కి వెళ్ళిపో. దిగి ఓకేనా? ఇదిగో కార్లో వాళ్ళు నా మొబైల్ తీసుకున్నారని అరిచావు అనుకో, నీకు ప్రాణ నష్టం ఉంటుంది. చెప్ప కదా. చెప్పదన్నా అని నేను అడలేదు, అలాగే ఇప్పుడు అరుస్తాను కదా. ఎక్కడ ఆపాలి? ముందు కన్నా బస్ స్టాప్ దగ్గర అంటే రాజీవ్ నగర్. మొత్తం చదివిస్తాం. హైదరాబాద్ అన్నారా? నీవు ఎన్ని అడ్రస్లు చెప్తాడు బ్రో, నీ మీద చేసింది నిజంగానే ప్రాంక్ నువ్వు అనుకున్నట్టు. నేను ముందు నమ్మలేదు, ఇక్కడ ఇంజక్షన్ తీసిన తర్వాత నిజం అనుకున్నాను. అంటే మరి ఏమో ఇప్పుడు నమ్మలేదని పొడిచే అంటే కొంతమంది అలా అని కాదని. ఇప్పుడు బెట్టింగ్లు గట్లా లాస్ అయిపోయి ఒక 17,000 ఎంతకంత క్లియర్ అవుతుంది టెన్సీ. నీకు టైం అయిపోయింది కాబట్టి తొందరగా వస్తే నేను అక్కడ డ్రాప్ చేస్తాను. సరే ఓకేనా? ఎన్ని నిమిషాలు వస్తావా? 5 నిమిషాల్లో. ఇక్కడ చెప్పు, తెలియని కార్లో ఎక్కొద్దని. ఇక్కడ చెప్పు కెమెరా. ఇక్కడ ఎవరో తెలియని కారులో ఎక్కకండి, ఇలాగే బలైపోతారు. ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇలాంటి ఇబ్బందులు అయిపోతారు. అది ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి. ఆటోలో కానీ బస్సులోనే వెళ్ళండి. సబ్స్క్రైబ్ త్రిబుల్ ప్రాంక్స్. భయపడ్డావా? భయపడ్డాను. ఇంజక్షన్ అనుకున్నాను. ఇంజక్షన్ చూడగానే సరే తొందరగా